ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 క్రేజ్ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటోంది. ఇండియన్ టాప్ స్టార్ సైతం టచ్ చేయలేని రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అది కూడా రిలీజ్ కి ముందే. ఆ లిస్ట్ లో మన స్టార్స్ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తుంది పుష్ప 2. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, నార్త్ లో పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. నిజానికి తెలుగులో కంటే బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా. ఈ క్రమంలోనే ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగులో కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నార్త్ బిజినెస్ జరుగుతుందట. ఈ సినిమా కోసం కేవలం నార్త్ లోనే 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోందట. ఈ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ దరిదాపుల్లోనే లేకపోవడం విశేషం. ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ మూవీ కల్కి సినిమాకు 100 కోట్లు, ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరా సినిమాకు 50 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. ఆ రెండు సినిమాలను దాటేసి పుష్ప 2 ఏకంగా 200 కోట్ల బిజినెస్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. అలా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది పుష్ప 2. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు బాలీవుడ్ లో ఈ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పడానికి. ఇక ఓవరాల్ బిజినెస్ లో కూడా పుష్ప 2 రికార్డ్స్ క్రియేట్ చేయనుంది. ఓవరాల్ బిజినెస్ లో సౌత్ నుండి 900 కోట్లతో త్రిబ్రోల్ టాప్ లో ఉంది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ బ్రేక్ చేసిన 1000 కోట్ల బిజినెస్ చేసేలా ఉంది మన పుష్ప 2. ప్రస్తుతం ఈ న్యూస్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి లాంటి దర్శకుడు లేకుండా ఈ రేంజ్ బిజినెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. జస్ట్ అల్లు అర్జున్ థింగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో తేజ సజ్జా నెక్స్ట్ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే ఈగల్ సినిమా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనితో ఈ సినిమా చేయనున్నాడు అనే వార్తలు వినిపించాయి. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిరాయ్ అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. సూపర్ యోధా అనేది క్యాప్షన్. టైటిల్ తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కళింగ యుద్ధం తర్వాత యోగిగా మారిన అశోకుడి రహస్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ భూమిపై ఉన్న 9 గొప్ప గ్రంథాలలో సిద్ధం చేసిన ఓ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం జరిగే యుద్ధమే ఈ కథ. ఇక ఆ గ్రంథాన్ని కాపాడే సూపర్ యోధాగా కనిపించనున్నాడు తేజ సజ్జా. గ్లింప్స్ వీడియోలో విజువల్స్ మాత్రం అరాచకంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఆ విజువల్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతేకాదు మిరాయ్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక హనుమాన్ సినిమా తర్వాత తేజ సజ్జా ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే అనుమానాలకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ మధ్య ఈగల్ సినిమాతో రవితేజను సరికొత్తగా చూపించిన దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు తేజ కోసం మరో వినూత్న కథని సిద్ధం చేశారు. ఇవన్నీ చూస్తుంటే మిరాయ్ సినిమా కూడా హనుమాన్ రేంజ్ లో భారీ విజయాన్ని సాధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య మైథలాజికల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆదిపురుష్, కార్తికేయ 2, హనుమాన్ వంటి సినిమాలు అలా వచ్చినవే. ఇంకా చాలా సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సినిమా చేరింది. అదే జర్నీ టు అయోధ్య. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. రామాయణ గాథ ఆధారంగా వస్తున్న ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం గోపిచంద్తో విశ్వం సినిమా చేస్తున్న చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ నిర్మాత వేణు ధోనిపూడి జర్నీ టు అయోధ్య సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సినిమా దర్శకుడు సివియర్ ఆదిత్య గాథ అందిస్తున్న ఈ సినిమాను ఓ యంగ్ దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఇక త్వరలోనే నటీనటుల వివరాలు కూడా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి నిర్మాత వేణు ధోనిపూడి మాట్లాడుతూ, రామాయణంపై ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో మంది గొప్ప వ్యక్తులు రామాయణ విశిష్ట గురించి మనకు వివరించారు. వాటికి ఏమాత్రం తగ్గకుండా మా జర్నీ టు అయోధ్య సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో కమల్ హాసన్ తర్వాత చియాన్ విక్రమ్ పేరు గుర్తుకు వస్తోంది. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు ఆయన. ఎంచుకునే సినిమాలతో పాటు అందుకు తగ్గట్టుగా తన లుక్స్ ని మార్చుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన విక్రమ్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో తన లుక్ కోసమే ఎక్కువగా కసరత్తు చేస్తూ ఉంటాడు. తన పాత్రకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. ప్రస్తుతం ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్షన్లో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ వీడియోను మేకర్స్ గతేడాది రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్లోకి వచ్చి మరీ ఇద్దరు వ్యక్తుల్ని కొడుతూ విక్రమ్ కనిపించారు. తానెవరో కానిస్టేబుల్ చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ను టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి వీర ధీర శూరన్ అనే టైటిల్ని ఫిక్స్ చేయగా త్వరలో తెలుగు టైటిల్స్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఎస్జే సూర్య, దుసరా విజయన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. టీజర్ గమనిస్తే ఈ సినిమాలో హీరో పేరు కాళీ. అతనికి ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో తన పని చేసుకుంటూ ఉంటాడు. అతనితో అంతకు ముందే దెబ్బలు తిన్న విలన్స్ జీపులు వ్యాన్స్ వేసుకొని అక్కడికి చేరుకుంటారు. ఇందులో విక్రమ్ యాటిట్యూడ్ స్వాగ్ అదిరిపోయాయి. ఇక తమను కొట్టింది కిరాణా షాప్ లో ఉన్నోడో అని కన్ఫర్మ్ అయితే అతన్ని చంపేయాలనేది డిసైడ్ అవుతారు. అయితే విలన్స్ జాడను హీరో ముందే పసిగట్టేస్తాడు. అక్కడ పని చేసుకుంటూనే విలన్స్ ని ఏం చేయాలని ఆలోచిస్తూ అప్పటి వరకు దాచిపెట్టిన తుపాకీ తీసుకొని ఓ విలన్ చెవికి గాయమయ్యేటట్లుగా కాల్చడంతో దుండగులు భయంతో పరుగులు తీస్తారు. షాప్ లో ఉన్న కస్టమర్ హీరో చేతిలోని గన్ చూసి భయపడుతుంది. కానీ హీరో అదేమీ పట్టించుకోకుండా ఆమె కొన్న సరుకుల ఖర్చు ఎంతయిందనే విషయాన్ని చెప్పడంతో షాప్లోని లేడీ కస్టమర్ ఓ పక్క భయం, మరో పక్క ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేస్తోంది. 3 గంటల 45 మినిట్స్ ఉన్న ఈ టైటిల్ టీజర్ చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. విక్రమ్ 62 మూవీ ఏదో బలమైన కథాంశంతో సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వీడియో అదిరిపోయింది. ఈ మూవీకి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. అలాగే విక్రమ్ రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడిగా పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ కు ఇది 61వ సినిమా. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాలవిక మోహనన్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. దర్శకుడు మల్లికారామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. టీజర్ ట్రైలర్తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టిల్లు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా సినిమా 125 కోట్ల మార్కుని దాటేసింది. రిలీజ్ అయిన 18 రోజుల్లో 125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మేకర్స్ తెలిపారు. డబుల్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ కొత్త ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 125 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. ఇంత భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇక తర్వాత వచ్చే టిల్లు క్యూబ్ మరింత భారీగా బెటర్గా ఉంటుందంటూ కూడా తెలిపారు. టిల్లు ఓటీటీ ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్ సినిమా నెలలోపే ఓటీటీలోకి రానుందని సమాచారం. ఈ నెల 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అయితే రిలీజ్కి ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్కి సొంతం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నట్లు టాక్. దీంతో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి మంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది.